దేవరకొండ పట్టణంలో సంజయ్ కాలనీ వృషభాద్రి దేవాలయంలో ఆదివారం ఆషాఢమాసం గోరింటాకు సంబరాలు అంబరనంటాయి. సంజయ్ కాలనీ వృషభాద్రి దేవాలయంలో మహిళా కమిటీ ఆధ్వర్యంలో మహిళలు గోరింటాకును పెట్టుకుని గోరింటాకు ప్రాముఖ్యతను తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో గోరింటాకుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని, మహిళలు ఏడాది పొడవునా ఎండవేడితో శరీరం ఉంటుందని, గోరింటాకు వల్ల శరీరంలో ఉన్నటువంటి అనేక కణాలు చల్లబడతాయని, తద్వారా సైంటిఫిక్గా గోరింటాకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందని అన్నారు. ప్రతి సంవత్సరం ఇదే తరహాలో తమ మహిళలు గోరింటాకుల సంబరాలు జరుపుకుంటారని తెలిపారు. మేడం ఓకేనా? గోరింటాకు పండగ. సంజయ్ కాలనీ హరిహర దేవస్థానం. సంజయ్ కాలనీ హరిహర దేవస్థానం. సంజయ్ కాలనీ హరిహర దేవస్థానం. ఆషాఢ మాసం సంజయ్ కాలనీ హరిహర దేవస్థానం. వృషభాద్రి సంజయ్ కాలనీ గోరింటాకు పండుగ చేసుకున్నాం. సంజయ్ కాలనీ హరిహర దేవస్థానం. సంజయ్ కాలనీ హరిహర దేవస్థానం. మా దేవరకొండలో గోరింటాకు పండుగ. మా హరిహర దేవస్థానంలో గోరింటాకు పండుగ. హరిహర దేవస్థానం గోరింటాకు పండుగ. ఆషాఢ మాసం గోరింటాకు పండుగ. ఆషాఢ మాసం గోరింటాకు పండుగ. ఆషాఢ మాసం గోరింటాకు పండుగ. ఆషాఢ మాసం గోరింటాకు పండుగ. హరిహర దేవస్థానం సంజయ్ కాలనీ. ఆషాఢ మాసం గోరింటాకు సెలబ్రేషన్. సంజయ్ కాలనీ హరిహర దేవస్థానం టెంపుల్. హరిహర దేవస్థానం వృషభాద్రి సంజయ్ కాలనీ గోరింటాకు పండుగ. ఆషాఢ హరిహర దేవస్థానం వృషభాద్రి సంజయ్ కాలనీ గోరింటాకు. హరిహర దేవస్థానం వృషభాద్రి సంజయ్ కాలనీ. సంజయ్ కాలనీ హరిహర దేవస్థానం. మధ్యలో నుంచేనా మళ్ళీ అనాది కాలం నుంచి మా అమ్మ వాళ్ళు, తాతల వాళ్ళ నానమ్మ వాళ్ళ కాడ నుంచి గోరింటాకు పెట్టుకోవాలి, పెట్టుకుంటే మంచి జరుగుతుంది, శరీరంలో వేడిని తగ్గిస్తుంది అని చెప్తారు. అలాగే గోరింటాకు పెట్టుకుంటే పెళ్లి కాని అమ్మాయిలకి మంచి భర్త వస్తాడని నమ్ముతారు. ఆ విధంగానన్నా పెట్టుకుంటారనే ఆచారంలోకి సైన్స్ పరంగా, శాస్త్రపరంగా కూడా నమ్ముతారు. గోరింటాకు అనేది గౌరీదేవి స్వరూపంగా భావిస్తాం. చాలా గోరింటాకు పెట్టుకుంటే మహిళల చేతులన్నీ ఎర్రగా పడితే చాలా అందంగా ఉంటది. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. హరిహర దేవస్థానము వృషభాద్రి సంజయ్ కాలనీ లో మా మహిళా గ్రూప్ సభ్యులందరం కలిసి గోరింటాకు ప్రోగ్రామ్, ఆషాఢ మాసం గోరింటాకు ప్రోగ్రామ్ జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మేము ఆషాఢ మాసం గోరింటాకు ప్రోగ్రామ్ జరుపుకుంటాం. ఎందుకంటే ఎండాకాలం నుంచి అనేకమైన హీట్ తో ఉంటాం కాబట్టి, మళ్ళీ వానాకాలం వచ్చేసరికి ఆ హీటును తట్టుకోలేము కాబట్టి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ హీట్ అనేది తగ్గి చల్లదనానికి వస్తుందని చెప్పి మన సైన్స్ ప్రకారంగా ఈ గోరింటాకు పెట్టుకుంటారు. అంటే మా చిన్నతనం నుంచి కూడా మేము ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఆషాఢ మాసం వస్తుందా గోరింటాకు పెట్టుకోవాలా అన్న ఉత్సాహంతో మేము చేసుకునే వాళ్ళము. అదే విధంగా మా సంజయ్ కాలనీలో హరిహర దేవస్థానం ఉంది. ఆ హరిహర దేవస్థానంలో మా మహిళా కమిటీ మొత్తం, సంజయ్ కాలనీ మహిళా కమిటీ మొత్తం ఈ గోరింటాకు ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది ఈ రోజు. అదే విధంగా సైన్స్ మన దేవతల నాటి పురాతనం ప్రకారంగా గౌరీదేవి ఈ రజస్సులో అయితే ఒక డ్రాప్ అనేది నేల మీద పడడం వల్ల ఆ డ్రాప్ అనేది గోరింటాకు చెట్టుగా చిగురించింది. ఆ చిగురు ఆకు పండడం వల్ల అది ఒకటి మహిళలకు ఒక అమ్మవారి స్వరూపం అనే విధంగా గోరింటాకు ప్రోగ్రామ్ జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము ఇలాగే జరుపుకుంటాము. ఈ హరిహర దేవస్థానం మహిళా గ్రూప్ సభ్యులం అందరం కలిసి. మరి ఈ ప్రోగ్రామ్ మీరు సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు.